ముక్తి పొందాడు మనిషి. దీనికి విపరీతంగా కాన్షియస్నెస్ అన్నది పెరిగిపోయింది. సో ఇది కాన్షియస్నెస్కి అవేర్నెస్కి ఉన్న తేడా. స్టార్టింగ్లో అవేర్నెస్ హెచ్చుతగ్గులు ఉంటాయి, సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత ప్యూర్ అవేర్నెస్ అవుద్ది, తర్వాత ప్యూర్ కాన్షియస్నెస్ అనుభవంలోకి వస్తుంది, మనిషి ముక్తి పొందుతాడు. ఇది ఇప్పుడు ఈ అవేర్నెస్ని ఎలాగ పెంచుకోవాలి అంటే, అవేర్నెస్ని పెంచుకోవడానికి మనం ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి, ఈ క్షణంలో ఉండాలి. ఈ క్షణమే సత్యం, నిజం. ఇదే నిజం కదా. పాస్ట్ ఏంటి? మన స్మృతులు, మన జ్ఞాపకాలు, అవి స్మృతులు. ఫ్యూచర్ ఏంటి? మన ఊహ. ఫ్యూచర్ అంటే జరగబోయేది, భవిష్యత్తు. మనకు ఊహ, మనం ఊహించుకుంటున్నాం. కాకపోతే మన థాట్స్ కూడా పవర్ ఉంది. ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పారు. మనం ఏదైతే మనం రిపీటెడ్గా ఊహించుకుంటూ